మేము ఈరోజు ఈ సోమశల ఐలవల కెనాల్ సాధన సమితి కమిటీ తరపు నుంచి పొంగూరుకు సందర్శించడం జరిగింది. పొంగూరులో ఇక్కడ కట్టున్న ట్యాంకును పరిశీలించాం. ఇది చెట్లు పడి బీడుపడిపోయిన పరిస్థితిలో ఉంది. అయితే ప్రధానంగా గత ఎన్నికల సందర్భంలో ఆ రోజు పోటీ చేసిన ప్రధానమైన 2 పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల లోపల ఈ కొరవ పనులు పూర్తి చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాంతర బడ్జెట్ ఒకటి పోయింది, పూర్తి బడ్జెట్ పోయింది. ఇప్పుడు రేపు 3వ బడ్జెట్ ఈ నెల 14వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అందువల్ల ఆ బడ్జెట్లో ఈ ఐలవల్ కెనాల్కు అవసరమైన నిధులు కేటాయించి సత్వరమే పనులు పూర్తి చేసి ఈ ఏరియాలో ప్రజానీకాన్ని వలసల నుంచి వలసలు నివారించాలని, అదే రకంగా ఫ్లోరిన్ శాతం నీళ్ళలో తగ్గుద్ది ఎక్కువగా, దానివల్ల ఆరోగ్యాలు కుదుటపడేదనక అవకాశాలున్నాయి. ఇక రైతులు పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుద్ది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే రకంలో ఈ అఖిలపక్ష రైతు సంఘాల తరపు నుంచి అనేక గ్రామాలు తిరుగుతున్నాం. వాటిల్లో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకు మరిపాడు సెంటర్ నుంచి ప్రదర్శనగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాను ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మరిపాడు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం.